యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన పాలక మండలి కొలువుతీరింది. ఉదయం 11:37 ఆలయ ముఖ మండపంలోని గర్భాలయ బంగారు వాకిలి వద్ద ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణ రెడ్డితో పాటు సభ్యులతో ఈవీ భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వేద పండితులు స్వామివారి ప్రతిమతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, విప్ ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పాలక మండలి తొలి సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో యాదగిరిగుట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఉండే ఏదైతే భక్తులు వస్తున్నారో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలి అన్ని విధాలు అన్ని విధాల. తర్వాత ఇక్కడ స్వామి లక్ష్మీనరసింహస్వామి గారి ఏంటంటే ఏదైనా మొక్కుకుంటే రాత్రి బస చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేది అందరి అభిప్రాయము. దానికి ఈరోజు ఏం జరుగుతున్నదంటే జనాలు భక్తులు వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం పోతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆల్ అదర్ థింగ్స్ అని ఒక డిస్కషన్ కూడా వచ్చింది. ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎట్లా ఇంప్రూవ్ చేద్దాము అట్లా కొన్ని డిస్కషన్స్ వచ్చినాయి, అవన్నీ ముందుకు చేస్తాము. మండల దీక్ష దాని గురించి సీఎం గారు రీసెంట్గా ఏంటంటే డిసిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా క్లియరెన్స్ ఇచ్చిండంట. గ్రౌండ్ 3 floors ఏంటంటే పార్కింగ్కు, దాని తర్వాత అట్లీస్ట్ 250-300 పీపుల్ అకామిడేషన్కు, స్వీట్స్ అనండి, తర్వాత డబుల్ రూమ్స్ అనండి, సింగిల్ రూమ్స్ అనండి, డార్మెటరీస్ అనండి, అవన్నీ క్లియరెన్స్ ఇచ్చిండంట. దాని గురించి ఫర్దర్ మేము వర్కౌట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా. సింపుల్ ఏరియా ఇస్ డిఫరెంట్, వైటీడీఏ ఇస్ డిఫరెంట్. ఫ్యూచర్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పాన్షన్, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ తప్పకుండా వైటీడీఏ మేబీ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వైటీడీ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు నేను చెప్పలేను, ఫ్యూచర్ నడుస్తున్న కొద్దీ మన రిక్వైర్మెంట్ ఏంది, మనకున్న ల్యాండ్ బ్యాంక్ ఏంది, అది సరిపోతుందా లేదా, ఫర్దర్ ఎక్స్పాన్షన్ అవసరమా, అవన్నీ ఒకసారి మనం స్టడీ చేసి వీళ్ళు టేక్ ఎ డిసిషన్. ఈ బోర్డు ఏందో బోర్డు ఏమి చేయదలుచుకున్నది అంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్పలేదా, మన బెంచ్ మార్క్, మన టార్గెట్ ఏంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానము. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న సౌకర్యాలు ఏంటి, తర్వాత మన తాను ఉన్నది ఏంటి, తిరుమల తిరుపతిలో ఉన్న ఏంటివి, మన తాను ఏంటి, మైనస్ చేస్తే మిగిలిన ఏంటివి, ఆ మిగిలినన్నింటి ఏమేం చేద్దాం, మనము ఎట్లా చేద్దాం అనే దాన్ని చేయడము మా కర్తవ్యం, మేము చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.